హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు హోపోనోపోనో హీలింగ్ లైట్. ఈరోజు మనం చాలా ఇంట్రెస్టింగ్ మరియు పవర్ఫుల్ టెక్నిక్ గురించి మాట్లాడబోతున్నాం. అదే ఈఎఫ్టి ట్యాపింగ్. ఈఎఫ్టి అంటే ఎమోషనల్ ఫ్రీడమ్ టెక్నిక్. ఇదొక సింపుల్ మెథడ్. స్ట్రెస్ని, ఫియర్ని, యాంగ్జైటీని, ఓవర్ థింకింగ్ని తగ్గించడానికి ఈ టెక్నిక్ చాలా హెల్ప్ అవుతుంది. మీకు టెన్షన్‌గా ఉన్నా, వర్రీలో ఉన్నా లేదా ఏదైనా నెగెటివ్ థాట్స్ ఈ వీడియోని చివరి వరకు చూడండి. నేను ఈఎఫ్‌టి అంటే ఏంటి పూర్తి డీటెయిల్స్ అండ్ మీలో ఉన్న ఫియర్‌ని ఎలా తగ్గించుకోవాలో నేను ఈరోజు స్పెసిఫిక్‌గా గైడ్ చేస్తాను. కాబట్టి అందరూ ఈ వీడియోని చివరి వరకు చూసి మీరు కామెంట్స్‌లో షేర్ చేసుకోండి ఎలా అనిపించింది అనేది. I'm Shravani. I'm a certified Ho'oponopono healer, EFT and tarot coach. మీ ఎమోషన్స్‌ని రిలీజ్ చేసుకొని పీస్‌ఫుల్ లైఫ్‌ని క్రియేట్ చేసుకోవడానికి నేను మీకు గైడ్ చేస్తాను. ఓకే. మొదటిగా ఈఎఫ్టి అంటే ఏంటి? ఈఎఫ్టి అంటే ఎమోషనల్ ఫ్రీడమ్ టెక్నిక్ ఆర్ ట్యాపింగ్ అని కూడా అంటారు. ఇది మన మైండ్‌ని, బాడీని హీల్ చేసుకోవడానికి యూజ్ చేసే సింపుల్ టెక్నిక్. ఓకే. మన బాడీలో ఎనర్జీ మెరిడియన్ పాయింట్స్ ఉంటాయి. ఆ ఎనర్జీ మెరిడియన్ పాయింట్స్ ఎలా అంటే ఆక్యుపంక్చర్‌లో యూజ్ చేసే పాయింట్స్ లాంటివే. కానీ ఈఎఫ్టీలో మనం నీడిల్స్ ఏం యూజ్ చేయం. మనం ఓన్లీ ఫింగర్స్‌తో ట్యాప్ చేస్తాం. మీ ఇండెక్స్ ఫింగర్ అండ్ మిడిల్ ఫింగర్‌ని రెండింటిని యూజ్ చేసి ట్యాప్ చేస్తారు. ఓకే. ఈ ఈఎఫ్టీ ద్వారా స్ట్రెస్ అనేది రెడ్యూస్ అవుతుంది. మైండ్ చాలా కామ్‌గా ఉంటుంది. ఎమోషన్స్‌ని రిలీజ్ కూడా చేసుకోవచ్చు. అండ్ సింపుల్‌గా చెప్పాలంటే మనం ఫీలింగ్స్‌ని రిలీజ్ చేసుకోవడానికి యూజ్ చేసే సింపుల్ టెక్నిక్. ఏదైతే ఎమోషనల్ ఎనర్జీ ఉందో దాన్ని రిలీజ్ చేసుకోవడానికి యూజ్ చేసే సింపుల్ టెక్నిక్ అని చెప్పొచ్చు. ఓకే. యాక్చువల్‌గా ఈఎఫ్టీ ఎలా వర్క్ చేస్తుంది? ఈఎఫ్టీ ఎలా వర్క్ చేస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు స్ట్రెస్ అయినా, ఫియర్ అయినా ఉన్నప్పుడు బాడీలో ఎనర్జీ అనేది ఇంబాలెన్స్ అవుతుంది. ఎందుకు? మనం ప్రాబ్లమ్ గురించి ఎక్కువగా థింక్ చేస్తాము. అండ్ అదే సమయంలో ఈఎఫ్టీలో మనం ఎక్కువగా ఓవర్ థింక్ చేసినా, లేకపోతే దానివల్ల ఫియర్ క్రియేట్ చేసుకున్నా ఈఎఫ్టీని యూజ్ చేసి మనము హీల్ చేసుకోవచ్చు. అండ్ ఇది బ్రెయిన్‌కి ట్యాప్ చేస్తూ ఉంటే సిగ్నల్స్ ఇస్తుంది. ఏమని? మీరు చాలా సేఫ్‌గా ఉన్నారు. ఎవ్రీథింగ్ ఈజ్ సేఫ్ రైట్ నౌ. ఈ మొమెంట్‌లో మీరు చాలా సేఫ్‌గా ఉన్నారు అని బ్రెయిన్‌కి సిగ్నల్ ఇస్తుంది. ఆ సిగ్నల్ వల్ల స్ట్రెస్ అనేది తగ్గుతుంది. బాడీ రిలాక్స్ అవుతుంది. మైండ్ చాలా క్లారిటీగా వర్క్ చేస్తుంది. ఇది సైంటిఫికల్‌గా, సైకలాజికల్‌గా అండ్ ఎనర్జీ థెరపీ కాంబినేషన్ లాంటిది. ఓకే. మనము ఏదైతే ఎనర్జీని క్రియేట్ చేశామో దాన్నిప్పుడు హీల్ చేసుకుంటున్నాము అని అర్థం. ఓకే. అండ్ బెనిఫిట్స్ వచ్చే వరకు ఈఎఫ్టీ వల్ల స్ట్రెస్, యాంగ్జైటీ తగ్గుతాయి. మీ ఓవర్ థింకింగ్ అనేది కంట్రోల్‌లో ఉంటుంది. ఏదైనా ఫియర్స్ ఉన్నా, ఫోబియాస్ ఉన్నా రిలీజ్ చేసుకోవచ్చు. వాటిని తగ్గించుకోవచ్చు. మీ కాన్ఫిడెన్స్‌ని పెంచుతుంది. అండ్ చాలామంది నా పర్సనల్ సెషన్స్‌లో చెప్పింది స్లీప్ క్వాలిటీ అనేది పెరిగింది. వాళ్ళు చాలా ఈజీగా గాఢమైన నిద్రలోకి వెళ్లారు. ఓకే. సో, ఈఎఫ్టీ బెనిఫిట్స్ ఇవి. అండ్ ఈ ఈఎఫ్టీని ఎవరైనా ప్రాక్టీస్ చేయొచ్చు. స్టూడెంట్స్ కానీ, చదువుకోవడానికి, కాన్సంట్రేషన్‌కి, ఎగ్జామ్ ఫియర్స్ ఉన్న ఆర్ హెల్త్ పరంగా, రిలేషన్‌షిప్స్ పరంగా, మనీ పరంగా, కెరియర్ పరంగా, దేని పరంగా అయినా ఈ ఈఎఫ్టీ టెక్నిక్‌ని యూజ్ చేయొచ్చు. కాబట్టి మీరు మోస్ట్‌లీ 10 ఇయర్స్ నుంచి 80 ఇయర్స్ వరకు ఎవరైనా ఈ ఈఎఫ్టీ ట్యాపింగ్‌ని చేసుకోవచ్చు. ఓకే. జస్ట్ ఎవరికైతే హై బీపీలు ఇలాంటి హెల్త్ కండిషన్స్ ఉంటాయో వారు చెక్ చేసుకొని ఈ ట్యాపింగ్‌ని అప్లై చేయండి. అండ్ బ్రెయిన్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళొకసారి మీరు నెమ్మదిగా ట్యాప్ చేసుకొని చూసుకొని మీకెలా అనిపిస్తుంది? రిలీఫ్ అనిపిస్తుందా? లేదా చాలా
స్ట్రెస్‌గా అనిపిస్తుందా? భయంగా అనిపిస్తుందా చేసిన తర్వాత? ప్రత్యేకంగా కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు మాత్రమే. ఇలా చెక్ చేసుకోవాలి. లేదు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేని వాళ్ళు సూపర్‌గా చేసుకోవచ్చు. అండ్ ఈజీగా బాడీ అనేది రిలాక్స్ అవుతుంది. నెమ్మదిగా ట్యాప్ చేసుకోవాలి దీంట్లో మెయిన్‌గా. అండ్ ట్యాపింగ్ పాయింట్స్ వచ్చే వరకి ఫస్ట్ ట్యాపింగ్ పాయింట్ మీ ఎడమ చేతి చిటికెన వేలు కింద భాగం. చిటికెన వేలు కింద భాగాన్ని కరాటే చాప్ పాయింట్ అంటారు. ఓకే. సో, మీరు కుడి చేతి వాటం వాళ్ళైతే ఎడమ చేతిని స్ట్రెయిట్‌గా పెట్టి, మీ ఎడమ చేతి చిటికెన వేలు కింద భాగాన్ని మీ కుడి చేతి 4 వేళ్ళతో నెమ్మదిగా ట్యాప్ చేసుకుంటూ సెటప్ స్టేట్మెంట్‌ని ఇస్తారు. అది కరాటే చాప్ పాయింట్ అంటారు. ఇది ఫస్ట్ పాయింట్. ఫస్ట్ ట్యాపింగ్ పాయింట్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్, ఈవెన్ థో ఐ హావ్ థిస్ ప్రాబ్లమ్. ఏ ప్రాబ్లమ్ ఉన్నా నన్ను నేను కంప్లీట్‌గా యాక్సెప్ట్ చేస్తున్నాను. ఈ ప్రాబ్లమ్‌తో సహా నన్ను నేను కంప్లీట్‌గా యాక్సెప్ట్ చేస్తున్నాను అని 3 టైమ్స్ మీరు ఈ స్టేట్మెంట్‌ని చెప్పుకుంటూ ట్యాప్ చేయాలి. ఓకే. అది ఎక్కడ? కరాటే చోక్ పాయింట్ దగ్గర. ఫస్ట్ పాయింట్ కరాటే చోక్ పాయింట్. ఓకే. సెకండ్ పాయింట్. సెకండ్ ట్యాపింగ్ పాయింట్ వచ్చేవరకి ఐబ్రో స్టార్టింగ్ పాయింట్. ఓకే. మీ ఐబ్రోస్ స్టార్ట్ అయ్యే పాయింట్‌లో ట్యాప్ చేస్తూ నెమ్మదిగా మీరు ఒక సెటప్ స్టేట్మెంట్‌ని చెప్తారు. స్టేట్మెంట్స్ అనేవి ప్రతి ట్యాపింగ్ పాయింట్ దగ్గర ఉంటావి. నేను ఫియర్ రిలీజ్ చేసుకోవడానికి చెప్తాను. ఎలా చేసుకోవచ్చు అని. ఇప్పుడు మాత్రం మీరు ఈ ట్యాపింగ్ పాయింట్స్‌ని గుర్తుపెట్టుకోండి. థర్డ్ ట్యాపింగ్ పాయింట్ వచ్చేవరకి సైడ్ ఆఫ్ ది ఐ నెమ్మదిగా ట్యాప్ చేసుకోవాలి. ఫోర్త్ ట్యాపింగ్ పాయింట్ వచ్చేసరికి అండర్ ది ఐ. మీ కంటి కింద భాగము. ఇక్కడ నర్వ్స్ అనేవి సున్నితంగా ఉంటాయి కాబట్టి ట్యాప్ చేసేటప్పుడు నెమ్మదిగా ట్యాప్ చేసుకోవాలి. ఓకే. ఫిఫ్త్ పాయింట్ వచ్చేసేవరకి అండర్ ది నోస్. మీ ముక్కు కింద భాగం. పెదవులకి, ముక్కుకి మధ్య భాగం ఉంటుంది కదా! అక్కడ. సిక్స్త్ పాయింట్ వచ్చేసేవరకి చిన్ పాయింట్. చిన్ పాయింట్ అంటే పెదవుల కింది భాగము. సెవెంత్ పాయింట్ కాలర్ బోన్. మీ నెక్ నుంచి ఇలా చేతి వేళ్ళని రెండింటిని కిందికి తీసుకొనొస్తే మనకిక్కడ బోన్ తగులుతుంది కదా! ఆ బోన్ పైన అది కాలర్ బోన్ అంటారు. ఆ బోన్ పైన ట్యాప్ చేస్తూ సెటప్ స్టేట్మెంట్స్ చెప్పుకుంటాం. ఎయిత్ పాయింట్ వచ్చేసేవరకి అండర్ ఆర్మ్స్. మీరు డైరెక్ట్ అండర్ ఆర్మ్ కంటే కొంచెం కింద భాగంలో ట్యాప్ చేసుకోవచ్చు. ఓకే. సైడ్ ఆఫ్ ది చెస్ట్ అనుకోవచ్చు. అండ్ లాస్ట్ పాయింట్ టాప్ ఆఫ్ ది హెడ్. మీ తలపై భాగంలో ట్యాప్ చేసుకోవాలి. టాప్ ఆఫ్ ది హెడ్. మీ తలపై భాగంలో. ఓకే. సో, మీరు ఈ పాయింట్స్‌ని గుర్తుపెట్టుకున్నారన్నాను. మీరు వీడియోలో ఈ పాయింట్స్ అన్నింటిని ఒక్కొక్క దాన్ని నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నప్పుడు మీరు చూస్తూ చేసుకోండి. ఓకే. ఇప్పుడు మనం ఫియర్‌ని రిలీజ్ చేసుకోవడానికి మీకు ట్యాపింగ్ చేసుకుందాము. మీకు ఏ ఏరియాలో ఫియర్ ఉంది? జాబ్ పరంగా ఫియర్ ఉందా? ఫ్యూచర్ పరంగా ఫియర్ ఉందా? హెల్త్ పరంగా ఉందా? పీపుల్ అంటే ఫియర్ ఉందా? ఎలాంటి ఫియర్ ఉంది? అండ్ దానికి రేటింగ్ ఇస్తే 1-10లో ఎక్కువ ఫియర్ ఉంటే 10 ఇవ్వండి. లేదు నార్మల్‌గా ఉంటే తక్కువ నంబరింగ్ ఉంటే తక్కువ ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ 5, 6. మీరెప్పుడైనా ఫియర్‌ది ఏ ఏరియాలో ఎక్కువుందో ఆ ఏరియాని పర్టిక్యులర్‌గా చూజ్ చేసుకోండి. హెల్త్ పరంగా ఉంది అంటే హెల్త్ ఏరియాలో ఫియర్. రిలేషన్‌షిప్స్ పరంగా ఉంది అంటే రిలేషన్‌షిప్స్ పరంగా ఫియర్. కెరియర్ పరంగా, జాబ్ పరంగా ఉంది అననంటే దాని పరంగా ఫియర్. అండ్ మనీ పరంగా ఫియర్ ఉంది అననంటే దాన్ని. ఈ 4 ఏరియాస్‌లో మీరు గుర్తుపెట్టుకొని దానికి రేటింగ్ ఇవ్వండి. అండ్ అందరూ నాకు వీడియో కింద కామెంట్స్‌లో టైప్ చేయండి. మీ ఫస్ట్ రేటింగ్ ఏంటి? ఏరియా ఏంటి? హెల్త్‌లో ఫియర్ రేటింగ్. కెరియర్‌లో ఫియర్ రేటింగ్. మనీలో ఫియర్ రేటింగ్ ఎంతుంది ప్రెజెంట్ మీకు?
రిలేషన్‌షిప్స్‌లో ఫియర్ రేటింగ్. ఏదైనా ఒక్క ఏరియానే స్పెసిఫిక్‌గా గుర్తుపట్టండి. హెల్త్‌లో, రిలేషన్‌షిప్‌లో, కెరియర్‌లో, మనీలో. దేంట్లో ఫియర్ అనే ఎమోషన్ ఉంది. ఒక్కటే ఏరియా. ఓకే. ఎంత రేటింగ్? అది మాత్రం గుర్తుపట్టాలి. సో, ఇప్పుడు స్టార్ట్ చేద్దాము. కరాటే చాప్ పాయింట్ దగ్గర ట్యాప్ చేస్తూ. అందరూ ఎప్పుడైనా ట్యాపింగ్ చేసే ముందు గుర్తుపెట్టుకోండి. వాటర్ తీసుకోవాలి. బాడీ అనేది హైడ్రేటెడ్‌గా ఉండాలి. ఓకే. సో, మీరు వాటర్ తీసుకోండి. ఒక ప్రశాంతమైన ప్లేస్‌లో కూర్చొని మీ కరాటే చాప్ పాయింట్ పైన ట్యాప్ చేస్తూ నేను చెప్పేవి చెప్పండి. ఇది 3 టైమ్స్ చెప్పాలి. ఈవెన్ దో ఐ హావ్ దిస్ ఫియర్, నాకు ఈ భయం ఉన్నప్పటికీ నన్ను నేను కంప్లీట్‌గా ఈ భయంతో సహా యాక్సెప్ట్ చేస్తున్నాను, లవ్ చేస్తున్నాను. నాకు ఈ భయం ఉన్నప్పటికీ, ఈ భయంతో సహా నన్ను నేను కంప్లీట్‌గా యాక్సెప్ట్ చేస్తున్నాను, లవ్ చేస్తున్నాను. నాకు ఈ భయం ఉన్నప్పటికీ, ఈ భయంతో సహా నన్ను నేను కంప్లీట్‌గా యాక్సెప్ట్ చేస్తున్నాను, లవ్ చేస్తున్నాను. ఇప్పుడు ఐబ్రో పాయింట్ పైన ట్యాప్ చేస్తూ చెప్పండి. ఏదైతే భయాన్ని నేను ఈ పర్టిక్యులర్ ఏరియాలో ఫీల్ అవుతున్నానో, దాన్ని నేను గుర్తిస్తున్నాను. నెమ్మదిగా సైడ్ ఆఫ్ ది ఐ ట్యాప్ చేస్తూ, కొన్నిసార్లు ఈ భయం చాలా స్ట్రాంగ్‌గా అనిపిస్తుంది. అండర్ ది ఐ ట్యాప్ చేస్తూ, ఈ భయం వల్ల నేను టెన్షన్‌ని ఫీల్ అవుతున్నాను కొన్నిసార్లు. అండర్ ది నోస్ ట్యాప్ చేస్తూ, ఈ భయం నన్ను కొన్నిసార్లు కంట్రోల్ చేస్తుంది. చిన్ పైన ట్యాప్ చేస్తూ, ఈ భయం వల్ల నేను కొన్నిసార్లు అనీజీగా ఫీల్ అవుతున్నాను. కాలర్ బోన్ పైన ట్యాప్ చేస్తూ, మీ బాడీని అబ్జర్వ్ చేయండి. ఈ భయం నా లోపల, నా బాడీ లోపల స్టోర్ అయ్యుంది. అండర్ ది ఆర్మ్ రైట్ సైడ్ ట్యాప్ చేస్తూ, నేను ఈ ఫియర్‌ని ఫీల్ చేస్తున్నాను. లెఫ్ట్ అండర్ ఆర్మ్ పైన ట్యాప్ చేస్తూ, నా లోపల ఉన్న ఈ ఫియర్‌ని నేను ఫీల్ చేస్తున్నాను. టాప్ ఆఫ్ ది హెడ్ ట్యాప్ చేస్తూ, ఈ ఫియర్ నా లోపల ఇంకా ఉంది. టేక్ ఎ డీప్ బ్రీత్. Slowly breathe out. Again, take a deep breath. Slowly breathe out. ఇప్పుడు మనం గుర్తించిన ఫియర్‌ని రిలీజ్ చేస్తూ హ్యాపీ, పాజిటివ్, కరేజియస్ ఎనర్జీస్‌తో రీప్లేస్ చేద్దాం. ఓకే. మళ్ళీ ఐబ్రో పైన ట్యాప్ చేస్తూ, నేను ఏదైతే ఫియర్‌ని గుర్తించానో దాన్ని ఇప్పుడు రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. సైడ్ ఆఫ్ ది ఐ ట్యాప్ చేస్తూ, నా బాడీ చాలా రిలాక్స్‌గా ఫీల్ అవుతుంది. అండర్ ది ఐ ట్యాప్ చేస్తూ,
నేను చాలా సేఫ్‌గా ఉన్నాను. అండర్ ది నోస్ ట్యాప్ చేస్తూ, ఇప్పుడు ఈ నిమిషంలో నేను కామ్‌నెస్‌ని ఫీల్ అవుతున్నాను. అండర్ ది చిన్ భాగంలో ట్యాప్ చేస్తూ, నేను నా ఎమోషనల్ పరంగా చాలా కంట్రోల్‌లో ఉన్నాను. చాలా బ్యాలెన్స్‌డ్‌గా ఉన్నాను. కాలర్ బోన్ పైన ట్యాప్ చేస్తూ, నేను ఈ ఫియర్‌ని ఈ మినిట్‌లో రిలీజ్ చేస్తున్నాను. ఐ రిలీజ్ దిస్ ఫియర్ ఇన్ దిస్ మొమెంట్. అండర్ ఆర్మ్ పైన ట్యాప్ చేస్తూ, సైడ్ ఆఫ్ ది చెస్ట్, నా లోపల ఈ ఫియర్‌ని చాలా కరేజియస్ అండ్ కాన్ఫిడెన్స్ ఎనర్జీస్‌తో రీప్లేస్ చేస్తున్నాను. అండ్ కాన్ఫిడెన్స్ నేను ఫీల్ అవుతున్నాను. లెఫ్ట్ సైడ్ ట్యాప్ చేస్తూ, నేను ఏదైతే ఏరియాలో ఫియర్‌ని ఫీల్ అయ్యానో, మీరు ఏ పర్టిక్యులర్ ఏరియాలో ఫియర్ ఫీల్ అయ్యారో దాంట్లో చాలా కామ్ అండ్ కంపోజ్డ్‌గా ఉన్నట్టు చూడండి. హెల్త్ అయితే హెల్త్‌లో చాలా కామ్‌గా ఉన్నారు. చాలా ఎనర్జిటిక్‌గా ఉన్నారు. జాబ్‌లో చాలా కాన్ఫిడెన్స్‌తో ఉన్నారు. రిలేషన్‌షిప్స్‌లో కామ్‌గా మీకు కావాల్సింది మీరు చేస్తున్నారు. మనీ పరంగా చాలా కరేజియస్‌గా యూనివర్స్ అండ్ మీరు వర్క్ చేస్తారు అండ్ అలైన్‌లో ఉన్నారు అన్న కాన్ఫిడెన్స్‌లో ఉన్నారు అని చూడండి. అండ్ టాప్ ఆఫ్ ది హెడ్ ట్యాప్ చేస్తూ, నేను ఫ్రీగా ఫీల్ అవుతున్నాను. చాలా కామ్‌గా ఫీల్ అవుతున్నాను. చాలా సెక్యూర్డ్‌గా ఫీల్ అవుతున్నాను. ఐయామ్ సేఫ్ నౌ. టేక్ ఎ డీప్ బ్రీత్. Slowly breathe out. Again, take a deep breath. Slowly breathe out. ఇప్పుడు ఆ ఫియర్‌కి రేటింగ్ ఇస్తే ఎంత ఇంటెన్సిటీ ఉంది? ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్‌లో 10 ఉంటే ఇప్పుడు 6కి వచ్చింది అనుకుందాం. 6కి వచ్చిందాన్ని మళ్ళీ ఇదే ఒకసారి రిపీట్ చేయండి. ట్యాపింగ్ పాయింట్స్‌లో ట్యాప్ చేస్తూ 2 వరకు వచ్చే వరకి ప్రాక్టీస్ చేయండి. ఓకే. అలా 2, 3 రౌండ్స్‌ని ఈ ట్యాపింగ్‌లో మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తూ మీరు ఆ ఎనర్జీని 0 అయ్యేంత వరకి ట్యాప్ చేసుకోండి. ఓకే. అండ్ మీరు 0 అయిన తర్వాత ఎన్ని సార్లు ట్యాప్ చేస్తే మీకు ఆ ఎమోషన్ అనేది 0 అయిందో నాకు కామెంట్స్‌లో షేర్ చేయండి. ఓకే. అండ్ దీన్ని మీరు ఎంతవరకి ప్రాక్టీస్ చేస్తే అంత పవర్‌ఫుల్ రిజల్ట్స్ అనేది ఈఎఫ్‌టీ ట్యాపింగ్ ద్వారా ఉంటాయి. కాబట్టి ఈఎఫ్‌టీలో మీరు ఏ ఎమోషన్స్‌నైనా స్లోగా రిలీజ్ చేసుకోవచ్చు. అండ్ వండర్‌ఫుల్‌గా మీరు ఆ పాజిటివ్ లైట్ ఎనర్జీని మీ బాడీలో ఫీల్ కావచ్చు. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ ప్రాక్టీసింగ్ దిస్ వండర్ఫుల్ హీలింగ్ టెక్నిక్. And don't forget to subscribe and like this video. Share it with your friends and family members. Thank you everyone.